ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ఉదయకాల ఆరాధన కొరకు దేవుని వాక్యం తీసుకుని వచ్చిన వారందరూ, బైబిల్ గ్రంథం తెచ్చిన వాళ్ళందరూ కూడా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చింది. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో అనెను. ఆయన ఓలీవల కొండ మీద కూర్చుడినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, దేవుడి వాక్య భాగమును దీవించును గాక. తలలు వచ్చుదాం. పరిశుద్ధుడు అయిన పరలోక తండ్రి, చదువుబడి లేఖను మా వెనుకలు దీవించండి. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా నీ వాక్యం మనకు నీవే అనువాదకుడు. ప్రతి వాక్యమును మరుగుపరిచిన దేవుడు ఈరోజు బయలుపరచమని ప్రార్థిస్తున్నా. మరుగైన వాక్యమును ప్రత్యక్షపరచండి. వాక్యం మీద ఉన్న తెర తొలగించండి. ప్రత్యక్షత అనే వెలుగులో, అంత్యకాల వర్తమానం వెలుగులో మీరు మాతో మాట్లాడమని, మీ స్వరమే మేము వినట్లు మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఆరాధన కొరకు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం మత్తయి సువార్త 24 మొదటి 3 వచనాలు. ఇంకా అనేక లేఖనాలు ఉన్నాయి. ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువుని యేసుక్రీస్తు అలాగే ఆయన శిష్యులు కలిసి మాట్లాడుకున్న సందర్భం ఇది. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో అనెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయం గురించి చెప్పినటువంటి మాటలే. ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. దేవుని మందిరం మొట్టమొదట ఫస్ట్ టెబర్నకల్, మొదట దేవుని యొక్క మందిరం గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఆకాశంలో నివాసం ఉండేవాడు, లేదా పరలోకమందు నివాసం ఉన్నాడు. పాత నిబంధనలో అయితే ఇశ్రాయేలుతో వారికి పైగా ఉండి వారితో మాట్లాడుతూ వారిని దర్శిస్తూ అగ్నిస్తంభములో మేఘస్తంభములో ఉండి వారితో మాట్లాడాడు. అంటే దేవుని సన్నిధి మనుషులకు పైగా ఉన్నది. అప్పుడు ఒకానొక దినమున దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ప్రత్యక్ష గుడారం చేసుకోమని చెప్పాడు. కారణం కూడా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మొలోకు దేవత అనే ఒక దేవత యొక్క నక్షత్రం, ఒక గుడారమును తీసుకొని వాళ్ళు మోసుకొస్తున్నారు కొంతమంది. ప్రజలు ఆ గుడారం వైపు ఎక్కడ తిరుగుతారో అని దాన్ని మరిపించడానికి, నేను మీ మధ్యలో నివసిస్తాను, మీ మధ్యలో నా నివాసం ఉండబోతుంది, ఐఎమ్ గోయింగ్ టు లివ్ అమాంగ్ యూ, నేను మీ మధ్యలో ఉండబోతున్నాను కనుక నివాసం ఉంటాను. ఎక్సోడస్ 25, నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8-9 వచనాలు. ఒకసారి పెక్కుంది. నిర్గమకాండము 25:8-9. ఎక్సోడస్ 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుబర్చు విధముగా మందిరం యొక్క ఆ యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.
నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపము, దాని ఉపకరణములన్నిటినీ, వాటన్నిటి రూపమును నిర్మింపవలెను. మొట్టమొదట టాబర్నకల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరం లేదా ప్రత్యక్ష గుడారం. దేవుడు ప్రత్యక్ష గుడారం నిర్మించమన్నాడు. ఎందుకంటే ప్రజలు దేవుడి నుంచి తొలగిపోకుండా, మొలొకు దేవత నక్షత్రం వైపు తిరగకుండా, ఈ విషయాన్ని మనం అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో చూడగలం. ఆ దేవత యొక్క నక్షత్రము, గుడారం అవన్నీ మీరు మోసుకొచ్చారు కదా. కాబట్టి వారి విషయంలో చెప్పాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరచు విధముగా దాన్ని నిర్మించాలి. చూడండి, దేవుడు ఒక మాట చెప్పాడు, నేను మీ మధ్యలో నివాసం ఉండబోతున్నా, మీతోనే ఉంటాను. అప్పుడు మీరు నేను కలిసి ఉంటాం. మీరు ఇక డైవర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. వేరే విగ్రహాల వైపు కానీ మరొక వైపు కానీ వెళ్ళే అవకాశం లేదు. నేను మీ మధ్యలో ఉంటాను. కాబట్టి నా కొరకు మీరు ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించాలి అన్నాడు. 25వ అధ్యాయం మొత్తం ఆ నిర్మాణం గురించి రాయబడింది. తర్వాత మోషే దాన్ని ఆ విధంగానే నిర్మించాడు. టాబర్నకల్ ఆఫ్ మోసెస్ 40వ అధ్యాయంలో, నిర్గమకాండం 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఎక్సోడస్ 40 verses 1 and 2. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారము మందిరమును నిలవబెట్టవలెను. మొదటి నెలలో మొదటి దినమున ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశావు కాబట్టి దాన్ని నీవు నిలబెట్టాలి. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డకర్రతో కప్పవలను. ఆ విధంగా ఏ విధంగా నిర్మించాలో చెప్పాడు. 16-17 వచనాలు చూడండి. 16-17 వచనాలు, 16-17. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. కొంచెం 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టబడెను. ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు మనుషుల మధ్యలో నివాసం ఉండుట. ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని నిర్మాణం చేసి, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మోషేతో మాట్లాడలాగిన, అహరోనుతో మాట్లాడలాగిన ఆ కట్టడం, ఆ నిర్మాణం ఏర్పాటు చేయాలన్నాడు. అది ఫ్యాన్ పెంచారు, కొంచెం తగ్గించండి. తగ్గించండి, పెంచుతున్నావు. ఫ్యాన్ పెంచడం తగ్గించడం అనేది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ మనం కొంచెం అర్థం కావాలి అందరికీ. కొంతమంది పెంచమంటే తగ్గిస్తుంటారు, తగ్గించమంటే పెంచుతుంటారు. అయితే ఇక్కడ ప్రత్యక్ష గుడారం నిర్మాణం ఎంతో అద్భుతంగా, మొత్తం దాన్ని కంప్లీట్ చేయడానికి 6 నెలలు పట్టింది. 6 months ప్రత్యక్ష గుడార నిర్మాణానికి. సరిగ్గా 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల్లో మందిరము నిర్మించబడింది, ప్రత్యక్ష గుడారం నిర్మించబడి కంప్లీట్గా దేవుడు ఏం చెప్పాడో, ఎలా చేయమని చెప్పాడో ఆ విధంగానే చేసుకుంటూ వచ్చాడు ఆయన. చూసే అక్కడ రాయబడి చూడండి, అలాగుననే చేశాను. దేవుడు చెప్పినట్టు చేస్తే ఏం జరుగుతుందో 34 నుండి 38 వచనాల్లో మనం చూడగలం. 40వ అధ్యాయం 34 verse number 34. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపాను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయి, అదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల
అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగనే జరిగెను. ప్రత్యక్ష గుడార నిర్మాణం దేవుడు ఎట్లా చెప్పాడో అట్లే చేశాడు. ఏ రోజు నిలబెట్టమంటే ఆ రోజే నిలబెట్టాడు. దేవుడు చెప్పినట్టు చేస్తే మహిమ దానంతట అదే దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మన జీవితం అంటే దేవుని యొక్క మహిమ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారమే చేయాలి. దేవుడు చెప్పినట్టు చేశాడు మోషే. మందిరమే కాదు, మన విశ్వాస జీవితం కూడా దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుని యొక్క మహిమ ఆటోమేటిక్గా దిగి వచ్చేస్తుంది. ఉండదు, ఇక నిలవదు, ఆగదు. గాడ్స్ ప్రెజెన్స్, ఆ మహిమ మేఘము మందిరం మీదకి రాని వచ్చింది. మోషే దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగలేదు. ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్. అప్పుడు కదా దేవుని యొక్క మహిమ దిగింది. ప్రత్యక్ష గుడారం దేవుని మహిమతో నింపబడింది. చూసారా, మనం చేసేది ఏదైనా సరే దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని యొక్క వాక్యము ఎడలో మనం చేయవలసిన విధానం దేవుడు చెప్పినట్టు చేయాలి, మనకు నచ్చినట్టు కాదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. అప్పుడు కాదా దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ మహిమ దిగి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి మోషే కూడా వెళ్ళడానికి భయపడ్డాడు. మహిమతో నిండి, మేఘంతో నిండిపోయేది ప్రత్యక్ష గుడారం అంతా. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆయన మనలను కానానుకు చేర్చును. సంఖ్యాకాండం 14:8 రాయబడిన ప్రకారం యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆయన మనల్ని కానానుకు చేర్చునన్నాడు. అంటే దేవుడు మనలో ఆనందించాలి. మోషే దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాడు. ప్రత్యక్ష గుడారం పనులన్నీ కూడా, నిర్మాణం కానీ, ప్రతిష్ఠించడం కానీ, ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన ఆ నమూనా ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. పరలోకంలో ఆయన ఏం చూశాడో, ఆ కొండ మీద, పర్వతం మీద ఆయన చూసినదంతా ప్రత్యక్ష గుడారంలో ప్రింట్ దించాడు. దట్ ఈస్ ద టెర్మినకల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ మహిమ నింపినటువంటి ప్రత్యక్ష గుడారం అది. మొట్టమొదటిసారి దేవుడు మనుషులతో నివాసం ఉండడం. ఏదేని తోటలో దేవుడు మనుషులతో ఉండేవాడు, కానీ పర్మనెంట్గా వాళ్ళతోటే నివాసం ఉండేవాడు కాదు, వచ్చి వెళ్తుండేవాడు. ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే నిర్మించబడిందో దేవుడు మనుషులతోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. అగ్నిస్తంభములో, మేఘస్తంభములో కనబడడం మొదలైంది. వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి అగ్నిస్తంభములో, మేఘస్తంభములో దేవుడు మనుషులు కనబడ్డాడు. మానవ జాతి ఎవరు కూడా ఎప్పుడు ఆయనను చూడలేదు. అగ్నిస్తంభం రూపంలో కనబడ్డాడు. మొట్టమొదటిసారి మేఘస్తంభం రూపంలో కనబడ్డాడు. రాత్రిపూట అగ్నిస్తంభం, పగటిపూట మేఘస్తంభం. దేవుడు మనుష్యులకు కనబడడం, అది కూడా మేఘస్తంభం, అగ్నిస్తంభమే, నిజమైన రూపం కాదు. అదేవిధంగా ఒకరోజు దేవా నేను నిన్ను చూడాలని మోషేకు మేఘస్తంభంలో నుండి, అగ్నిస్తంభంలో నుండి కాదు కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నిన్ను చూడాలన్నాడు ఆయన. ఆయన అన్నాడు, నన్ను చూస్తే ఏ మనిషి కూడా బ్రతకలేడు, నువ్వు కూడా చనిపోతావు, చూడలేవు, అలాంటి కోరికలు ఏం పెట్టుకోవద్దని చెప్పాడు. ఆయన అన్నాడు, లేదు లేదు, ఏమన్నా కానీ సస్తి బతికితే ఆయన చూడాల్సిందే అన్నాడు. ఆయన పట్టుబట్టాడు అనమాట. ఎ డిజైర్ టు సీ గాడ్స్ ఫేస్. దేవుణ్ణి చూడాలన్న ఒక తపన ఆయన లోపల కలిగింది. ఆయన దావీదు అంటాడు, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధిలో ఎప్పుడు నివాసం ఉండేదనా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటానా, ఇలాంటి ఆలోచనలు దావీదుకు ఉండేది. మరి మనకున్నాయో లేవో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళకైతే బాగున్నాయి. మోషే నిన్ను చూడాలన్నప్పుడు నా ఫేస్ చూస్తే చనిపోతావు, వీపు మాత్రం చూపిస్తానని చెప్పాడు. బండ సందులో నువ్వు అలా నిలబడు, నేను దాటిపోయేటప్పుడు
వీపు మాత్రం కనబడుతుంది అన్నాడు. నిజానికి దేవునికి వీపు ఎక్కడిది? దేవుడు ఆత్మ. హల్లెలూయా. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయనకు వీపు లేదు. మరి వీపు ఎక్కడి నుంచి వచ్చింది? థియోఫనీ, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క వీపు అది. యేసుక్రీస్తు యొక్క వీపు అనమాట అది. ఆయన బ్యాక్ సైడ్ కనబడ్డాడు. ముఖం చూడలేనంత మహిమతో ఉంటుందని అర్థం. అందుకే మనం కూడా ప్రార్థన ఎక్కువ చేస్తే ముఖం వెలిగిపోతుంది. తెలుసా మీకు? ముఖంలో నుంచి వెలుగు వస్తుంది. మోషే 40 రాత్రులు 40 పగలు పర్వతం మీద ఉన్నప్పుడు, పర్వతము దిగి వచ్చే సమయంలో ఇశ్రాయేలీయులు ఆయన ముఖం చూడలేకపోయారు. దేవుని సన్నిధి మన మీద వెలుగును ప్రకాశింపజేస్తుంది. ఆ ప్రభావంతో ఇశ్రాయేలీయులు చూడకపోతే ఆయన ముఖం మీదలో ముసుగేసుకొని వచ్చాడు. ఎవరు చూడలేరు కాబట్టి చూడలేనంత వెలుగు ఆయన లోపలికి వచ్చింది. మోషేకు ఒక్కరికి ఆ అనుభవం దక్కింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ప్రత్యక్ష గుడారం ఆ విధంగా ఇశ్రాయేలీయులను నడిపించింది. నెక్స్ట్ తర్వాత కొంతకాలానికి ఇశ్రాయేలీయులకు వారు భూమి పంట తినడం, అగ్నిస్తంభం మేఘస్తంభం పని అవసరం లేనప్పుడు వాళ్ళ ప్రయాణ పద్ధతి కొరకు ఆ విధంగా కనబడ్డాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం కొంతకాలం కొనసాగింది. షిలోహులో ప్రత్యక్ష గుడారం మొట్టమొదటిసారి ఎస్టాబ్లిష్ చేశారు. యెహోషువ తీసుకొచ్చి అక్కడ స్థాపించాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలము, తర్వాత దావీదు కాలానికి వచ్చేటప్పటికి దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నాడు, నేను దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నప్పుడు ఒక ప్రవక్త ద్వారా ఎవరా ప్రవక్త? నాతాను అనే ఒక ప్రవక్త ద్వారా, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, ఈ మందిరం నువ్వు కట్టడానికి నీకు హక్కు అధికారం లేదు, నీ గర్భంలో పుట్టబోయే కుమారుడు దీన్ని నిర్మిస్తాడని చెప్పాడు. అది ఫస్ట్ గుడి, ఫస్ట్ టెంపుల్ అయిపోయింది వరకు. ఇశ్రాయేలీయులకు మొదటి దేవాలయం, మొట్టమొదటి దేవాలయం, ఫస్ట్ టెంపుల్, సెకండ్ టెంపుల్, థర్డ్ టెంపుల్. మొదటి దేవాలయం, రెండవ దేవాలయం, మూడవ దేవాలయం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఫస్ట్ టెంపుల్ కూడా రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. ఫస్ట్ కింగ్స్ 6వ అధ్యాయం 11వ వచనం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలు న్యాయ విధులను అనుసరించి నడుచుకొనొచ్చు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. దేవుని మందిరం సొలొమోనుకు ఇవ్వబడింది. దావీదు చెప్పాడు, నాయన సొలొమోను, నీవు దేవుని మందిరం కట్టవలసి ఉంది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీవు ఆయన కొరకు ఒక మందిరం కట్టింది, అందులో అది చాలా వైభవంగా దానికి కావలసినవన్నీ నేను సమకూరుస్తానని చెప్పాడు. ఫస్ట్ టెంపుల్ కట్టబడింది. ఫస్ట్ టెంపుల్ సొలొమోను ద్వారా 7 సంవత్సరాలు కట్టారు. 7 years మందిరం కట్టబడింది. మరి అది సొలొమోన్ టెంపుల్ అని పిలువబడింది. సొలొమోన్ టెంపుల్ 10th century, 10వ శతాబ్దంలో ఆ మందిరం నిర్మించబడింది. నెబుకద్నెజర్ కాలంలో 586వ సంవత్సరం బీసీ 586 ఆ మందిరం కాస్త కూల్చబడి నాశనం చేయబడింది. దెర్ వాస్ నో టెంపుల్. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులకు ఆ రోజు తర్వాత సెకండ్ టెంపుల్ కట్టారు, అది కూడా కూల్చబడి థర్డ్ టెంపుల్ కొరకు ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మొదటి మందిరం కట్టబడింది 414 సంవత్సరాలు భూమి మీద ఉంది. అది 414 years. తర్వాత అది కూల్చబడింది. నెబుకద్నెజరు చేతిలో అది కూల్చబడింది 586 BCలో. యూదులు బానిసలుగా కొనిపోబడిన తర్వాత బబులోనుకు చెరకొనిపోబడ్డారు 70 సంవత్సరాలు. తర్వాత వాళ్ళు విడుదలవుతూ వారి మందిరం కూడా శాంక్షన్స్ తీసుకొని వచ్చారు. కోరిష్ కాలంలో సైరస్,
ఆయన కాలంలో మళ్ళీ తిరిగి మందిరం, పట్టణం. దానియేలు 70 సంవత్సరాల బానిసత్వంలో, 70 years ఆఫ్ క్యాప్టివిటీ, 70 weeks ఆఫ్ ప్రాఫెసీ, 70 వారాల ప్రవచనం వాళ్ళకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చేశాడు. 70 వారాల్లో యూదుల చరిత్ర ముగించబడాలి. 490 సంవత్సరాలు, ఒక వారం అంటే 7 సంవత్సరాలు. 490 సంవత్సరాల చరిత్రలో యూదుల స్టోరీ అయిపోవాలి నిజానికి. కానీ 70వ వారాన్ని 2 భాగాలు చేసి మధ్యలో సంఘకాలాలు ఇరికించి ఇవి 2000 సంవత్సరాలు కొనసాగించాడు దేవుడు. ఈ విషయం యూదులకు మరుగు చేయబడింది. దేవుడు దాన్ని మరుగు చేసి వాళ్లకు, అన్ని జనులకు రంగ ప్రవేశం చేశాడు. అన్ని జనులను తెర మీదకి తీసుకొచ్చాడు. అన్ని జనులకు రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు. దానియేలు ప్రవచనాలలో ఇదంతా దాగి ఉంది. 70 weeks, దానియేలు 70 వారాల్లో ఆ 70వ వారం 2 భాగాలు చేసి, ఒక భాగం ప్రభువుని యేసుక్రీస్తు నెరవేర్చేటట్లు, ఇంకొక భాగం మోషే, ఏలియాలు నెరవేర్చేలాగున. సో ఈ మధ్య కాలంలో అన్ని జనుల కాలం, సంఘ కాలం, 7 church ages, ఎఫెసు నుండి లవోదికే వరకు 7 సంఘ కాలాలు నియమించబడ్డాయి. అయితే ఇక్కడ సొలొమోను కట్టిన మందిరం చాలా వైభవంగా, ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా అది అటువంటి మందిరం ఎవరు కట్టలేకపోయారు. అంతా బంగారమే, లోపల గోడలు కూడా బంగారంతో పొదిగించబడ్డాయి. టన్నుల కొద్ది బంగారం, ఇనుము లెక్కకు రాలేదట. వెండినే వాళ్ళు లెక్క చేయలేదు. సో అది కూల్చబడిన తర్వాత యూదులు బానిసలుగా కొనిపబడడం, వాళ్ళు తిరిగి రావడం, మళ్ళీ వారి కొరకు ఒక మందిరం కట్టుకోవాలని ఆలోచన రావడం, కూల్చబడిన మందిరాన్ని మళ్ళీ నిర్మించుకున్నారు. అదే స్థలంలో, సేమ్ ప్లేస్. కూలిపోయిన స్థలంలో 2వ మందిరం నిర్మాణం చేయడానికి 516 BCలో అది నిర్మించబడింది. 516 క్రీస్తు పూర్వం, దాదాపు 586 సంవత్సరాలు ఆ మందిరం కొనసాగింది. క్రీస్తు 70వ సంవత్సరంలో కూల్చబడింది. మళ్ళీ ప్రభువుని యేసుక్రీస్తును సిలువ వేసిన కారణాన్ని బట్టి సెకండ్ టెంపుల్ డిస్ట్రాయ్ చేయబడింది. దాన్ని జెరుబ్బాబెలు మందిరం అంటారు. ఎందుకంటే జెరుబ్బాబెలు దానికి పునాది రాయి వేశాడు. జెరుబ్బాబెలు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ యాజకుని టైంలో, ఎజ్రా నెహెమ్యాల కాలంలో, ఎజ్రా నాయకత్వంలో ఇవన్నీ మందిర నిర్మాణం జరిగింది. నెహెమ్యా నాయకత్వంలో గోడల నిర్మాణం జరిగింది, టెంపుల్ చుట్టూ ఉండేవి. సో ఇక్కడ యెరూషలేము చుట్టూ గోడలు. క్రీస్తు 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి టైటస్ వలన ఈ మందిరం కూల్చబడింది. యెరూషలేము దేవాలయం విధ్వంసమైంది. వారి రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండనుగా కానీ వాళ్ళు శపించుకున్నారు ఇశ్రాయేలీయులు. ఆ రక్తం ఇప్పటికీ వాళ్ళ మీద ప్రవహిస్తూనే ఉంది. ఇప్పటికీ టిల్ టుడే ప్రభువును గురించినటువంటి ఆ శిక్ష వాళ్ళంతటా వాళ్ళే వేసుకున్నారు. బోత్ ద టెంపుల్స్ వర్ డిస్ట్రాయిడ్. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, మొదటి మందిరం కూల్చబడింది 5వ నెల, అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం 5వ నెల 9వ తారీఖు. 2వ మందిరం కూల్చబడింది కూడా 100 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ 5వ నెల 9వ తారీఖు మందిరం కూల్చబడింది. అందుకే 5వ నెల ఉపవాసము అని వాళ్ళు పెట్టుకున్నారు చూడండి ఇశ్రాయేలీయులు. 7వ నెల ఉపవాసం, 5వ నెల ఉపవాసం, ఇలా రకరకాల ఉపవాసాల గురించి మనం ధ్యానించినప్పుడు మనం విన్నాం. 5వ నెల ఉపవాసం ఆ మందిరం కూల్చబడిన దినం బట్టి 5వ నెల 9వ తారీఖు నాడు 2 మందిరాలు కూడా ఒకటే డేట్ రోజు కూల్చబడ్డాయి. ఎందుకు మనకు తెలియదు. బట్ తిషా బిఏవ్ అని ఒక నెల ఉంది, 5వ నెల. వాళ్ళ భాష, అది ఎబ్రి భాషలో బిఏవ్ అంటారు. 9వ నెల, 5వ నెల 9వ తారీఖున, మనకైతే ఆగస్టు నెల 2 లేదా 3 తారీఖులో వస్తుంది. ఆగస్టు నెల అంటే ఈ నెల. ఇది 2 మందిరాలు కూడా ఒకే రోజు కూల్చబడడం విశేషమే, చాలా విచిత్రం. అది ఎందుకో మరి అలా జరిగింది. 2వ మందిరం కూడా కూల్చబడింది. హేరోదు దాన్ని చాలా పొడిగించి పెద్దగా చేశాడు. జెరుబ్బాబెలు లేదా హేరోదు దేవాలయం అని కూడా పిలుస్తారు దాన్ని.
దాని వైశాల్యం 35 ఏకర్స్. చాలా చిన్నగా ఉన్న దాన్ని 35 ఎకరాలకు పొడిగించాడు. టెంపుల్ మౌంట్ అని పేరు. థర్డ్, ఇప్పుడు ఆ టెంపుల్ మౌంట్ ఆ పర్వతం మీద ఉన్నటువంటి గుడి లేదా దేవాలయం ఇప్పుడు అది అక్కడ లేదనుకోండి. ఆ స్థలంలో ఒక డోమ్ ఆఫ్ ద రాక్, ఒక మసీదు, దాని ఎదురుగా అల్ అక్సా మసీద్ అని 2 మసీదులు ఉన్నాయి. అక్కడ దేవుణ్ణి గుర్తులేమి కనబడదు. బైజంటైన్ లేదా ఒటోమన్ టర్క్స్ ఆ పరిపాలన, ఇజ్రాయెల్ పరిపాలించిన కాలంలో వాళ్ళ అధికారం కింద ఉన్నారు కనుక, వాళ్ళ రాజ్యం కనుక, టర్కీ దేశస్తులు వారిని పరిపాలించారు కనుక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. మసీదులు 2 కట్టారు. యూదులు అంటారు ఇది మా స్థలం, మా అబ్రహాము బలి ఇచ్చినటువంటి, ఇసాకును బలి ఇచ్చినటువంటి స్థలం అని వీళ్ళు. క్రైస్తవులు కూడా అదే స్థలంలో మా దేవుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మందిరంలో ప్రార్థనలు చేశాడు, ఈ మందిరంలో బోధ చేశాడు, ఈ మందిరంలో ఆయన సేవ చేశాడు, అది ప్రభు మందిరం, ఇది నా మందిరం అని ఆయన అన్నాడు. కాబట్టి మనము క్రైస్తవులు ఈ మందిరం కొరకు కొట్లాడారు. అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయడం, అటు యూదులు, ఇటు ముస్లిమ్స్, ఇటు క్రైస్తవులు, పూర్తిగా ఈ 3 రకాల ప్రజలు ఒకే స్థలం మీద దృష్టి పెట్టారు. నిజానికి అది వాగ్దానం ప్రకారం 100 సంవత్సరాల క్రితమే వాగ్దానం చేయబడిన ప్రకారం యూదులకు సంబంధించింది. దాని మధ్యలో వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు, ముస్లిమ్స్. ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారింది, ఎవరు తీర్చలేని సమస్యగా ఉంది. కానీ సమస్యలు అంటూ ఎప్పుడు తీర్చబడవు అనేది ఏమి ఉండదు. గాడ్ విల్ సాల్వ్ ఇట్. ఏదో ఒక రోజు ప్రతి సమస్య దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకు మందిరం లేదు, ఇశ్రాయేలీయులకు ఆరాధనకు స్థలం లేదు. మనకైతే దేవుడు క్రైస్తవులందరికీ ఏదో ఒక స్థలంలో ఆరాధించుకునే అవకాశం ఇచ్చాడు. యూదులకు అందరూ కలిపి ఒకే చోట ఆరాధించాలన్న నియమం ఉంది. కాబట్టి అది పెద్ద మందిరం, వాగ్దాన భూమి, దేవుని ప్రామిస్ ప్రకారం అది తిరిగి కట్టబడబోతుంది. థర్డ్ టెంపుల్ గురించి మనం చూడవచ్చు. 3వ మందిరం, ఇప్పుడు అక్కడ వాళ్ళు మందిరం కట్టాలి. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇటు పొలిటికల్గా చూస్తే, రాజకీయ పరంగా, ఆత్మీయంగా చూస్తే అక్కడ పోటీనే ఉంది. రాజకీయ పరంగా ఇది మా భూమి అంటే మా భూమి, మా స్థలం అంటే మా స్థలం. నిజానికి ఇశ్రాయేలీయులకు 2000 సంవత్సరాల చరిత్రలో వెళ్ళిపోయిన వాళ్ళంతా, వాళ్ళకి అక్కడ అడ్రస్ లేదు. కానీ దేవుడు వారికి మళ్ళీ అడ్రస్ ఇచ్చి, వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ స్థలం వారికి ఇచ్చి, ఒక్క మందిరం దగ్గరే వాళ్ళని దూరం పెట్టాడు. అన్నీ ఇచ్చాడు కానీ మందిరం ఇవ్వలేదు. చాలా మందికి మందిరం విలువ తెలియదు. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకు మందిరం విలువ. దేవుని సన్నిధి, వాళ్ళు ఆ వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి, వీపింగ్ వాల్ అంటారు, ఏడ్చే గోడ, చిన్న పేపర్లు రాసి వాళ్ళ రిక్వెస్ట్లన్నీ ఆ గోడ సన్నులో పెడతారు. ఏడుస్తుంటారు పెద్ద పెద్ద వయసు ఉన్నవాళ్ళు. మాకు ఎప్పుడు ఇస్తావు ఈ మందిరం? గోడ మాత్రమే వాళ్ళకి మందిరంగా మిగిలిపోయింది. నిజానికి దేవుడు హస్తకృత ఆలయములలో నివాసం ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులకు అది మందిరం వాగ్దానం, అది వాళ్ళకి అది అవసరం. వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళ విశ్వాస ప్రకారం వాళ్ళకు ఒక మందిరం కావాలి. దేవుడు మనుషులలో నివాసం ఉంటాడన్న విషయాన్ని వాళ్ళు పక్కబెట్టేసి దేవుడు మందిరంలో ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. AD 70లో వాళ్ళు టైటస్ వచ్చి అడిగాడు, మీరు బయటికి రండి, ఇక్కడ లోపల మందిరం ఉంది, బాగుండదు, రక్తం అలకొద్దు, యుద్ధం బయట చేసుకుందాం రండి అని పిలిచాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ, సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవ్వరు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. మేము గనుక మందిరం విడిచి బయటకు వస్తే మేము ఓడిపోతాం, మేము ఇక్కడే ఉంటాం, కావాలంటే నువ్వే లోపలికి వచ్చి యుద్ధం చేసుకో చూద్దాం అన్నారు. అప్పుడు టైటస్ మొత్తం పట్టణం చుట్టూ క్లోజ్ చేసి పడేశాడు, అన్ని ద్వారాలు మూసేశాడు, ఎక్కడ ఒక్కరు కూడా కదలకుండా. మీరే అట్లున్నప్పుడు నాదికేం వచ్చిందని చెప్పి
మందిరాన్ని నాశనం చేశాడు. మొత్తం ఊచకోత, ఒక్కొక్క రోజు 10,000 మంది 20,000 మంది కూల్చబడ్డారు. అంటే ఊచకోత భయపడ్డారు. చాలా భయంకరంగా జరిగింది. యూదులు ఎప్పుడు కూడా హింసించబడుతూనే ఉన్నారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. బికాస్ వాళ్ళ దేవుని వాక్య ప్రకారం నడవకపోవడమే కారణం. థర్డ్ టెంపుల్ గురించినటువంటి వాగ్దానాలు లేదా ప్రవచనాలు చాలా ఉన్నాయి. మూడవ మందిర నిర్మాణం అనేది యూదులకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. వాళ్ళ ప్రాణాలకు తెగించైనా సరే మందిరం కట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. మరి ఇన్ని కొట్లాటల మధ్య వాళ్ళని ఒప్పించి కట్టడం సాధ్యపడుతుందా? థర్డ్ టెంపుల్ నిర్మాణం జరుగుతుందా? దానియేలు 9:27లో, అలాగే మత్తయి సువార్త 24:15 నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడుతుంది అన్నాడు. 2 తెస్స 2వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు భక్తుడు కూడా క్రీస్తు విరోధి ఆ మందిరంలో కూర్చుంటాడు అని రాయబడింది. అలాగే ప్రకటన 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఆ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఆ మందిరాన్ని వదిలేసి మిగిలిన ఆవరణం అంతా అన్ని జనులు కాళ్ళ కింద తొక్కారు చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకు కరెంట్ పోయింది, ఇన్వర్టర్ సప్లై లేదు. అయినా మనకు మెసేజ్ వస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రికార్డింగ్ వరకు అయితే వస్తుంది కాదా? వస్తుంది. దానికి దీనికి సంబంధం లేదు. మైక్ రాదు కానీ వాయిస్ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఇన్వర్టర్ గురించి మనం ఈ వారంలో ఆలోచిస్తాం. అంటే ఇంతవరకు మనం పట్టించుకోలేదని అది కరెంటు పోయి ఉంటుంది. మనం పట్టించుకుంటే కరెంటు పోయేది కాదు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు థర్డ్ టెంపుల్, మూడవ మందిర నిర్మాణం అనేది జరిగి తీరాలి. దాని కొరకే దేవుని యొక్క ప్రణాళిక. చాలా ఆసక్తిగా దేవుడి పని జరిగించబోతున్నాడు. మీరందరూ వినబడుతుందా? వెనకాల ఉన్న వాళ్ళకి వినబడుతుందా? అడ్జస్ట్ అయిపోవడం మంచిది ఈరోజు. సే హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తు విరోధి ఆ మందిరం గురించినటువంటి ప్రవచనం రాయబడింది. క్రీస్తు విరోధి వచ్చి యూదులతో నిబంధన, 7 సంవత్సరాల నిబంధన, అలాగే క్రీస్తు విరోధి చేయబోయే కార్యాలు అవన్నీ కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో 70,000 ప్యాకేజీలోనే అవన్నీ ఇమిడి ఉన్నాయి. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, ఏమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగ జరుగును. బలి నైవేద్యము నిలిపివేయటంటే మందిరం కట్టకుండా బలి నైవేద్యం జరగదు. సో మందిరం కట్టబడుతుంది అని దానియేలు ఆ రోజే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పాడు, నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అని. అంటే మందిరం కట్టబడబోతుంది అని. అంజూరపు చెట్టు చిగురించి, అంటే ఎండిపోయి మళ్ళీ చిగురిస్తుంది అన్నాడు. అలాగే మందిరం కూల్చబడి మళ్ళీ అది కట్టబడుతుందని కూడా 24:15 వచనంలో చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మందిరం కూల్చబడితే రాయి మీద రాయి ఉండకుండా కూల్చివేయబడుతుంది అన్నాడు. కాబట్టి మందిరం ఎప్పుడైతే కూల్చివేయబడిందో ఆ రోజు నుంచి 2000 సంవత్సరాలు తీసుకుంది. ఇప్పుడు అది తిరిగి కట్టబడే సమయం దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు 2వ రాకడకు లింక్ పెట్టబడింది. కాబట్టి దేవుని యొక్క మందిరం, ద థర్డ్ టెంపుల్ నిర్మాణం అనేది ఇప్పుడు ఎవరు కడతారు? మొదటి మందిరం అంటే ప్రత్యక్ష గుడారం మోషే కట్టాడు. మొదటి టెంపుల్ మాత్రం సొలొమోను కట్టాడు. ఆ తర్వాత జెరుబ్బాబెలు, దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది హేరోదు 2వ మందిరం. ఇప్పుడు 3వ మందిరం ఎవరు కట్టాలి? మరి
మూడో మందిరం ఇశ్రాయేలులో ఉన్న ఒక టెంపుల్ ఇన్స్టిట్యూట్ అంటారు. దానికి ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు, ఒక టీంని ఏర్పాటు చేశారు, వాళ్ళు చూసుకుంటారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి థర్డ్ టెంపుల్ గురించి. మూడవ మందిర నిర్మాణం పూర్తిగా జరగడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కాదు, నిజానికి కట్టబడింది, మందిరం కట్టబడింది, బలులు అర్పించబడ్డాయి అని చాలా వీడియోలు చూస్తున్నారు ప్రజలు. నో, అలా జరగడానికి వీల్లేదు, అలా జరగదు కూడా. ఇజ్రాయిల్లో హై ప్రీస్ట్ అంటున్నాడు, అలాంటి ఆలోచనలు మాకేమీ లేవు ఇప్పుడు. ఎందుకంటే అది వివాదాస్పద స్థలం. ఒకవేళ అక్కడ మందిరం కనుక కడితే చాలా కొట్లాటలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. మరి ఎట్లా జరగాలి? అది పీస్ అగ్రిమెంట్ అనేది ఒకటి జరగాలి. పీస్ అగ్రిమెంట్, సమాధానంగా అది కట్టబడాలి, అండర్స్టాండింగ్కి రావాలి. 7 years అగ్రిమెంట్ జరగాలి. యూదులకు రక్షణగా అండగా నేనుంటానని క్రీస్తు విరోధి తెర మీదకి వచ్చి వాళ్ళకు ఒక అగ్రిమెంట్ చేసి ఎవ్వరు వీళ్ళని టచ్ చేయడానికి వీలేదు, నేను చూసుకుంటానని ముందుకు వస్తాడు యాంటీ క్రైస్ట్. ఆ క్రీస్తు విరోధి ద్వారా ఈ మందిరం కట్టబడుతుంది, అంటే సహకారం ద్వారా. మరి అది ఎప్పుడు జరగాలి? నిజానికి అది జరగాలంటే మధ్య నుండి వధువు తీసివేయబడాలి. 2 Thessalonians 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. దేవుని ఆలయములో కూర్చుండును గనక, దేవుని ఆలయములో కూర్చుండును గనక క్రీస్తు విరోధి. కాబట్టి ఇక్కడ ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, సౌండ్ తగ్గి, చాలా ఎక్కువ సౌండ్, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడునని తన్ను కనబరుచుకొనొచ్చు దేవుని ఆలయములో కూర్చుండును. ఆలయం కట్టబడితే కదా ఆలయంలో కూర్చునేది. ఆలయం కట్టబడుతుంది, దానికి సహకారం కావాలి, అందరి సహకారం కావాలి. అంటే మన సహకారం కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాల సహకారం కావాలి, ముస్లింల సహకారం కావాలి, యూరోప్ దేశాల సహకారం కావాలి, అమెరికా సహకారం కావాలి. వీటన్నిటి సహకారం ఒక క్రీస్తు విరోధి మాత్రమే చేయగలడు. అందుకే వధువు మొదట ఎత్తబడాలి. 7వ వచనం, వర్స్ నెంబర్ 7. సరిగా వస్తుంది, దీనికి పవర్ లేదా? దేనికి లేదు పవర్? మరి వాయిస్ కరెక్ట్ లేదు. హలో. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. క్రీస్తు విరోధి రాకుండా ఆపుతున్నది ఎవరో తెలుసా? దేవుడే, ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈ ప్రపంచానికి ఆధారం ఉందంటే వధువే. వధువు భూమి మీద ఉన్నంత కాలం ఈ భూమికి ఏ నాశనం జరగదు. అంతగా ఒక్కసారి వధువు తెర మీద నుంచి తొలగించబడిందంటే ఈ భూమికి పోయే దినాలు వచ్చాయన్నమాట. ఇక కష్టకాలం వస్తుంది, శ్రమకాలం రాబోతుంది. ట్రిబులేషన్, 6th seal, 6వ ముద్ర మొదలవుతుంది. 6వ ముద్ర మొదలవుతుంది. అలాగే ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తున్నది, ఇప్పటికే పనులు చేస్తుంది సాతాను, అపవాది. ప్రపంచంలోని అన్ని మతాలందరినీ ఒక్క తాటికి తీసుకొస్తున్నాడు. యునైటింగ్ టైం, శాంతి ఒప్పందాలకు ఏర్పాట్లు చేస్తున్నాడు. యూదులను కూడా అందులోకి లాగుతున్నాడు. క్రీస్తు విరోధి యూదులను కూడా తన స్వాధీనంలోనికి తీసుకొని ఒక 7 సంవత్సరాల ఒప్పందం చేసుకుంటాడు.
7 years కవెనెంట్, దానియేలు 9:27 చెప్పబడిన ఆ 7 ఏళ్ల నిబంధన ప్రకారం జరుగుతుంది. 7 years కవెనెంట్, కానీ మధ్యలో నుంచి తీసేస్తాడు. ఈ నిబంధన అనేది వధువు ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. వధువు ఎత్తబడాలి. వధువు ఎత్తబడకుండా ఇవి జరిగే పని లేదు, జరగకూడదు, జరగరాదు, జరగవు కూడా. మొదటి ముద్ర 157వ పేరాలు అంటున్నాడు, 63:03-18. మరియు సంఘం ఎత్తబడిన పిదప రోము మరియు యూదులు ఒకరితో ఒకరు నిబంధనను చేసుకొనెదరు. వారు ఆ విధముగా పరిశుద్ధులతో నిబంధన చేసుకొందురని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. మరియు ఇప్పుడు గమనించుడి, సంఘం ఎత్తబడిన పిదప మొదటి ముద్రలోనే చెప్పాడు, ఆఫ్టర్ ద ర్యాప్చర్ టేకింగ్ ప్లేస్, వధువు ఎత్తబడిన తర్వాత రోము యూదులతో ఒక నిబంధన చేసుకుంటుంది. పరిశుద్ధులతో నిబంధన చేసుకుంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. మరియు ఇప్పుడు గమనించండి, వారు ఆ విధముగా చేసుకున్నది ఎందువలన ఈ దేశపు ఆర్థిక పరిస్థితి కూలిపోవును, మరియు ప్రపంచపు తక్కిన దేశముల బంగారం యొక్క ధర పతనమైపోవును. అప్పుడు ముందే చెప్పిన మీరు బంగారం ఎక్కువ కొనొద్దని. చూసారా, బంగారం యొక్క ధర పతనమైపోవును. ఎంత భయంకరం కదా. బంగారం ధర పెరుగుతుందని కిలోల కొద్ది కొనేస్తున్నారు మన వాళ్ళు. 2 తులాలు ఉన్నా సరే అది కరిగి పెద్దదవుతుంది అనుకుంటున్నారు, కానీ అది రోజు రోజుకు తగ్గిపోబోతుందని దాని అర్థం. ఆర్థిక పరిస్థితి దిగజారిపోవును. మీకు అది తెలియను, మనం 40 సంవత్సరములు ఈ విధంగా పన్నులు వసూలు చేసి అప్పులు కట్టుచున్న ఎడల మన గతి ఏమిటి? ఒకే ఒకటి జరగగలదు, మనము ఆ ద్రవ్యము, ఆ కరెన్సీని తీసుకొని పత్రములను, బాండ్స్ను చెల్లించవచ్చును. మనము దానిని చేయటకు వీలు పడదు. వాల్ స్ట్రీట్ వాటిని పొంది సంతకం చేసుకొని ఉన్నది. బాండ్స్ ఉన్నాయి, డబ్బులు లేనప్పుడు అని కొన్ని ఒప్పందాలు ఉంటాయి. అన్ని ఒప్పందాలు క్రీస్తు విరోధి చేతికి వెళ్ళిపోతాయి. అన్ని దేశాల ఒప్పందాలు. యాంటీ క్రైస్ట్ విల్ టేక్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలితే రోమ్లో మాత్రం కుప్పలుగా ఉంటుంది ధనం, బంగారం కానీ ధనం అంతా రోమ్లోనే. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ అంతా రోమ్కి వెళ్ళిపోతుంది, క్రీస్తు విరోధి చేతికి వెళ్ళిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతే రోమ్ మాత్రం పైకి వస్తుంది. వధువు ఎత్తబడిన మరుక్షణం నుండి దేవుడు ఇశ్రాయేలు వైపు తిరుగుతాడు. ఇప్పుడైతే నీతో నాతో ఉన్నాడు. మన చుట్టూ ఉన్న అన్ని జనులను రక్షించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఒక్క ఆత్మ కూడా ఆయన వదిలిపెట్టకుండా ఇష్టపడుతున్నాడు రక్షణ పొందాలని. ప్రవక్త ఒకసారి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, ఎక్కడో ఒక గొర్రెపిల్ల బా బా అని అరవడం విన్నాడు. ఆయన దర్శనంలో చూస్తున్నాడు. గొర్రెపిల్ల అరుస్తుంది. ఆ అరుస్తున్న గొర్రెపిల్ల ఎక్కడదా అని చూస్తే దగ్గరికి వెళ్ళినప్పుడు దాని చుట్టూ అన్ని ముండ్ల కంప ఉంది. ఆ కంపలో ఇరుక్కొని పోయింది అది. దాన్ని బట్టి ఆ మండ్లు బట్టి లాగాలనుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళాడు. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మానవ స్వరం వినబడింది. మానవ స్వరం, మిల్టౌన్ అనే స్వరం వినబడింది. మిల్టౌనా? ఇది ఎక్కడుందబ్బా, నేను ఎప్పుడు చూడలేదు. జెఫర్సన్ విల్కు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తర్వాత ఆ గొర్రెపిల్లను బయటికి తీయాలని చూశాడు, కానీ మానవ స్వరం వినబడింది. దర్శనం అయిపోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఎవరో ఎక్కడో ఇబ్బందిలో ఉన్నారు అని అర్థమైంది ఆయనకు. వెంటనే ఆయన దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్, మిల్టౌన్ నాకు తెలుసు అన్నాడు ఆయన. ఎక్కడుందంటే ఫలానా చోట ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడ ఒక పేషెంట్, కొన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్న పేషెంట్ కొరకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడో ఉన్న ప్రవక్త ఎక్కడో ఉన్న ఒక పేషెంట్ కొరకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఒక్క ఆత్మను కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. ప్రతి ఆత్మ విలువైంది దేవుని దృష్టిలో. ఆత్మలను రక్షించడం దేవుని యొక్క పని. కాబట్టి ఇక్కడ అనుజనులకు ద్వారాలు తెరబడ్డాయి. అనుజనుల రక్షణకు ఇప్పుడే అవకాశం ఉంది, తర్వాత అవకాశం ఉండదు. సాల్వేషన్ అనేది వధువు ఎత్తపడేంత వరకే.
వధువు ఎప్పుడు ఎత్తబడుతుందో వాళ్ళకి తెలియదు. అయితే మనం ఎత్తబడే సమయంలోనే ఉన్నాం, భూమి మీద చివరి దినాల్లో ఉన్నాం. యూదులకు జరుగుతున్నవి ప్రపంచంలో ఒక గడియారం లాంటిది. ఇశ్రాయేల్ దేవుని గడియారం, ఇజ్రాయెల్ అనేది దేవుని గడియారం. అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచంలో, అంటే దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రాడు, ఏమేం చేయబోతున్నాడు, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక ఏంటో ఆ గడియారం ద్వారా తెలుస్తుంది. మనం టైం చూసి పనులు చేస్తాం, అలాగే దేవుడు ఇజ్రాయెల్ చూసి పనులు చేస్తున్నాడు. అంతవరకు చెట్టు చిగురిస్తుంది అన్నాడు, చిగురించింది, అది ఫలించడానికి సిద్ధంగా ఉంది. దానియేలు 70 వారాల్లో ఉన్న 70వ వారం నెరవేర్పు ఇప్పుడు సమయం వచ్చేసింది. వధువు ఎత్తబడిన రోజు నుండి అది లెక్కకు వస్తుంది. వధువు ఎత్తబడమే ఆలస్యం. చూడండి, సంఘం ఎత్తబడిన పిదప రోము యూదులతో ఒక నిబంధన చేసుకుంటుంది. క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని హెచ్చరిస్తాడు. తాను హెచ్చించుకుంటాడు. తానే దేవుడిని ఆలయంలో కూర్చొని నేనే దేవుడిని, నన్నే ఆరాధించండి అని చెప్పే దినం రాబోతుంది. ఈరోజు అది ప్రకటన 13వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రకటన 13వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని ఎలా స్వాధీనపరచుకుంటాడో రాయబడింది. సింపుల్ గా ప్రపంచం అంతా ఒక వ్యక్తి చేతులకు వెళ్ళిపోతుంది. క్రైస్తవులందరూ ఆ క్రీస్తు విరోధి చేతులకు వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు కూడా విడవబడిన వారైతే తమను తాము హతసాక్షులుగా మార్చుకుంటారు, చంపబడతారు, చావడానికి ఇష్టపడతారు. మేము చనిపోయినా పర్వాలేదు, మేము క్రీస్తు విరోధికి లోబడము, తల వంచము, ఆ యూనిటీ ఐక్యతలోనికి మేము పోం. చాలా మంది అనుకుంటారు మనం క్రైస్తవులని కదా, అందరూ కలిసి ఉంటే మంచిదే కదా, తప్పేముంది, 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 తప్పేముంది. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, మన చేతిలో కూడా బైబిలే ఉంది. యూనిటీ కలిసి ఉంటే తప్ప. కానీ వధువు ప్రత్యేకంగా ఉంటుంది. వధువు ఈ రోజైనా రేపు ఎత్తబడి రోజైనా వధువును మాత్రమే దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. నిజమైన విశ్వాసులు ఈ సంఘ సమాఖ్యలోనికి రారు. వాళ్ళందరూ క్రీస్తు విరోధి చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. విడబడిన క్రైస్తవులు కూడా చాలా మంది హతసాక్షులు అవుతారు. చంపబడితే తప్ప ఆ రోజుల్లో రక్షణ లేదు. బ్రతికున్నప్పుడు దేవుడు అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదనే వారికి అందరికీ దేవుడు మంచి సమయం తీసుకొని రాబోతున్నాడు, జీవితకాలానికి సరిపోయే శిక్ష. కాబట్టి దేవుడు అంటే లెక్క లేకుండా జీవించే వాళ్ళు ఎంతోమంది. మనమైతే ఆయన రాకడ కొరకు ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకొని సిద్ధపడుతూ వధువు యొక్క వాక్య క్రమం ప్రకారం సిద్ధపడుతున్నాం. ఒక పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ విశ్వాసి, ఒక నిజమైన విశ్వాసి ఎలా జీవించాలో అడుగు మోసే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎట్లా చెప్పాడో అన్ని విధాలుగా చేసిన తర్వాత దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఈ రోజు కూడా అంతే. ఈ వర్తమానం ప్రకారం దేవుడు చెప్పినట్టు చేస్తేనే దేవుని మహిమ నీలో నివాసం ఉంటుంది, ఎత్తబడడానికి నీకు సిద్ధంగా ఉంటుంది. సే ఆమేన్, సే హల్లెలూయా. టెంపుల్ మౌంట్ దగ్గర, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ మందిర స్థలం, మందిరం కట్టబడబోతుంది. మందిరం కట్టాలంటే ఉన్నది కూల్చేయాలంటే దేవుడు అన్ని వాతావరణం అన్ని విధాలుగా తీసుకొని రావాలి. డోమ్ ఆఫ్ ద రాక్, అల్-అక్సా మాస్క్, ఇవి రెండు అక్కడ ఉన్నాయి. ఇస్లామిక్ హోలీ స్ట్రక్చర్స్ అంటారు వాటిని. వాళ్ళకు అది పరిశుద్ధ స్థలాలు. నిజానికి అది అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించిన స్థలం. అదే స్థలంలో దావీదు బలులు అర్పించాడు. కళ్ళమది దూతగా ప్రత్యక్షమైన స్థలం అదే. ఈరోజు ఇశ్రాయేలీయులు తమ సొంత భూమిలో ఉన్నారు. దే ఆర్ ఇన్ దేర్ ఓన్ ల్యాండ్. వాళ్ళు గ్యాదర్ చేపట్టారు. చరిత్రలో మనకు బైబిల్లో బూరలు ఉంటాయి. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఉన్నాయి. 7 ముద్రలు సంఘానికి సంబంధించినవి, 7 బూరలు యూదులకు సంబంధించినవి. యూదులను సమకూర్చడానికి దేవుడు 7 బూరలు వాడుకున్నాడు. 4 బూరలు 2000 సంవత్సరాల చరిత్రలోనే జరిగిపోయాయి. ఇక ముందు జరిగేవి కావు, అవి జరిగిపోయింది. 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం జరిగిపోయింది. 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, అది జరిగిపోయింది.
నెరవేరిపోయింది. 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం అది జరగడానికి సిద్ధంగా ఉంది. ప్రకటన 11వ అధ్యాయంలో మనం అవి చూడొచ్చు. 14-15 వచనాలు. 3వ బూర ఊదినప్పుడు వధువుకైతే 7వ ముద్ర, యూదులకైతే 7వ బూర. 7th seal వర్సెస్ 7th trumpet. 7వ ముద్ర ఎత్తబడుట. 7th seal ర్యాప్చర్కి సంబంధించింది. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడకు సంబంధించింది. 7వ బూర యూదుల రక్షణకు సంబంధించింది. యూదులందరూ ఒక్క రోజులే రక్షణ పొందుతారు. 1,44,000 మంది యూదులు ఒకే ఒక్క రోజు రక్షణ పొందబోతున్నారు. ఒక్క రోజే ఒక్క జనము కనునా. ఎస్, ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు మొత్తం దేశం అందరినీ ఒక్కసారి డీల్ చేయబోతున్నాడు. ఇండివిజువల్ కాదు, అన్ని జనులను వ్యక్తిగతంగా డీల్ చేస్తున్నాడు. అదే యూదులతో అయితే మొత్తం నేషన్ వైడ్ 12 గోత్రాలను ఒక్కటేసారి డీల్ చేస్తాడు. అందరూ ఒక్కటే రోజు రక్షణ పొందుతారు. 1 డే, రాత్రికి రాత్రి అందరూ ఒక దగ్గరికి వచ్చేస్తారు. ఒక్క రోజే 1,44,000 మంది చంపబడతారు. మోషే ఏలియాల పరిచర్య ప్రారంభమై సరిగ్గా 1260 రోజులకు అది ముగుస్తుంది. ఆ ఇద్దరు కూడా చంపబడతారు. అంటే సేవకులు, ప్రవక్తలు చంపబడుతున్నారు. ప్రవక్తల వర్తమానం అంగీకరించిన వారు చంపబడుతున్నారు. విడబడిన సంఘ శాఖల వాళ్ళు కూడా చంపబడుతున్నారు. క్రైస్తవుడు అనేవాడు భూమి మీద ఉండొద్దు అనే నినాదం రాబోతుంది. దేవుని సంఘం మేల్కొనాలి, ఎత్తబడడానికి సిద్ధపడాలి. అందుకే విడబడితే ప్రమాదం కదా. విడబడితే క్రీస్తు విరోధి చేతులు చంపబడతారు. చిన్న కత్తి గాయం లేదా కూరగాయలకు వస్తుంటే వేలుకు గాయం కలిగితేనే మనం తట్టుకోలేము. వంట వండుతున్న స్టవ్కు మన చేయి తగిలితేనే తట్టుకోలేము. అలాంటిది రేపు క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందుకే దేవుడి రోజు యూదులను సమకూరుస్తున్నాడు. గ్యాదరింగ్, ట్రంపెట్స్ గ్యాదరింగ్. 2 రకాల బూరలు ఉన్నాయి. ఒక బూర యూదులను సమకూర్చడానికి, ఇంకొక బూర వధువుని సమకూర్చడానికి. The sound with the voice with the trumpet. బూర ఊదినప్పుడు వధువు మాత్రమే వినగలిగిన ఒక బూర వినబడబోతుంది ఒక దినాన. ఆ చివరి బూర, అదే కడబూర. ఆ బూర మ్రోగినప్పుడు వధువు మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుంది. ఎత్తబడిన వధువు ఆకాశంలో, చూడండి, ప్రవక్త దీని విషయంలో చాలాసార్లు మనకు వివాహం గురించి చెప్పాడు. ఎక్కడ క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత అనే వర్తమానంలో 65:11-25 పేరా నెంబర్ 113 తెలుగులో. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు గమనించండి, మీరు అది మాత్రం కాదు, మీరు ఆకాశంలో జరుగు వివాహమునకు పోతున్నారు. ముందు ఏర్పాటు అను వివాహం బంధమును లేక గుర్తును మీరు ధరించి ఉన్నారు. మీ యొక్క సొంత యోగ్యత వలన కాదు గాని కృపను వివాహ గుర్తు మీరు పొంది ఉన్నారు. దేవుడు ఆయనే దానిని చేశాను. అతడు మిమ్మల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఎరిగినందు వలన ఆ వివాహ బంధమును మీకు అక్కడ ధరింపజేశాను. గ్రంథములు మీ పేరు పెట్టాను. ఎటువంటి కృతజ్ఞత తెలుపు కార్యం ఇది. హల్లెలూయా. మన దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. మధ్యాకాశంలో కలుసుకుంటాము. గొర్రెపిల్ల పెళ్లి విందుకు మనల్ని పిలుస్తున్నాడు. చూసారా, ఒక బూర మ్రోగుతుంది. కడబూర మ్రోగినప్పుడు ప్రధాన దూత ఆ యొక్క స్వరం వినిపించినప్పుడు, బూర మోగినప్పుడు వధువు ఎత్తబడుతుంది. సమాధిలో ఉన్న వారు కూడా లేస్తారు. సజీవులైన వారు మార్పు చెందుతారు. అందరూ కలిసి మధ్యాకాశంలో కలుస్తారు. కొంతమంది అంటున్నారు ఇది సంఘశాఖల బోధ, మనది కాదు, మనం నమ్మొద్దు అని. మన బోధే వాళ్ళు నమ్ముతున్నారు. ఎస్, బైబిల్ బోధ మన బోధ. వాట్ బైబిల్ సేస్ దట్ వి బిలీవ్. బైబిల్కు దూరంగా అవతలు కానీ యువతలు కానీ మనం లేము. 100% బైబిల్కు పరిపూర్ణంగా ప్రవక్త దాన్ని ఖచ్చితంగా ముద్ర వేశాడు. ఆ ముద్ర కింద మనం భద్రపరచబడ్డాం. వీఆర్ సీల్డ్ అండర్ ద మెసేజ్. సే ఆమేన్. వర్తమానం ద్వారా మనం ముద్రించబడ్డాం. మనం ఎవరమో మనకు తెలియజేశాడు ఆయన.
మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా బయలుపరిచాడు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో కూడా మనకు ముందే తెలుసు. మన గమ్యం మనకు తెలుసు. మన దేవుడు మనల్ని ఆయనతో నివాసం ఉండాలని కోరుతున్నాడు. ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎస్, హల్లెలూయా. దేవుడు మనుషులు కలిసి నివాసం ఉండబోతున్నారు. మనము ఆ హక్కు కలిగి ఉన్నాం. ఆ వివాహ బంధములకు వెళ్ళిపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని సజీవ ఆత్మీయ సంతానమైన వారమై ఉన్నాం. ఆత్మీయ సంతానము. మనం దేవునితో కూడా ఉండబోతున్నాం. హల్లెలూయా. శిలువతో యుద్ధమునకు ముందుగా పోచున్న రీతిగా ముందుకు సాగిపోవు క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగిపోదము. ఆ రోజు ఒక దర్శనం చూశాడు కదా ప్రవక్త, వధువుని గురించిన దర్శనం. కొన్ని వారముల కిందట నేను ఒక దర్శనము అందుంటిని. మరి నేను ఒక ఎత్తైన స్థలమునందు నిలబడి ఉంటిని. మరియు క్రీస్తు సంఘం యొక్క రాబో దృశ్యమును నేను చూచుటకు ఉంటిని. పశ్చిమమునకు నా ముఖము తిప్పుకొని ఆ విధంగా నేను నిలబడినప్పుడు ఒక గుంపును చూశాను. చక్కని దుస్తులు ధరించి, బాగా గమనించాడు, చక్కని దుస్తులు ధరించి వీపున వేలాడుతున్న పొడవైన తల వెంట్రుకలు కలిగి మోకాళ్ళ క్రిందికి వేలాడుచున్న అంచులు గల దుస్తులు ధరించి చిరునవ్వుతో కూడిన సుందరమైన స్త్రీల సమూహము సేనల వలె నడుచుచు వాళ్ళకు పాట పాడుకుంటూ వెళ్తున్నారట. ఆ వధువు గుంపు ఏమని? శిలువతో యుద్ధమునకు ముందుగా పోగుచున్న రీతిగా ముందుకు సాగిపోవు క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగిపోదాము అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నారట. వధువు గుంపు అది. తర్వాత సంఘం గుంపు కూడా చూశాడు. అది చాలా వికారంగా ఉంది. చెప్తే వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం, వాళ్ళ బట్టలు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ అవతారం వేరుగా ఉంది. అవతారంలో ఉన్నట్టున్నారు వాళ్ళు. అది కొత్త అవతారం ఎత్తుంటారు. నిజమైన అవతారం, వధువు యొక్క అవతారం చాలా గొప్పది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. థర్డ్ టెంపుల్, మూడవ మందిర నిర్మాణం అనేది మరి 6 నెలలు. ఆ రోజు ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది 6 నెలలు. కానీ ఈరోజు మూడవ మందిరం 24 hours కట్టేస్తారండి. వీలైతే వాళ్ళు కట్టగలిగే స్తోమత ఏంటంటే 24 గంటల్లోనే మందిరం కట్టబోతున్నారు. అంతగా అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రెడీగా ఉంటారు అన్నమాట. దాని కొరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కాదు, వధువు ఎత్తబడాలి. మందిరం కట్టబడాలంటే వధువు ఎత్తబడాలి. కట్టబడుతుంది. బలులు అర్పైనాయి, బలులు అర్పించబడ్డాయి. బలులు దూడలు కోసారు. దహన బలి కూడా చూడండి చూపిస్తున్నారు. అవేవి నిజమైనవి కావు. వాళ్ళు ఎన్నైనా చేసుకోనివ్వండి, ఒక్క ఇటుక కూడా కట్టలేరు వధువు ఎత్తబడేదాకా. ప్రవక్త అన్నాడు, వధువు ఎత్తబడితేనే, దేవుడు ఇశ్రాయేలీయుల వైపు తిరిగితేనే, వాళ్ళ ఆరాధన మొదలైతేనే, రెస్టోరేషన్ ఆఫ్ దేర్ వర్షిప్, వాళ్ళ ఆరాధన పునరుద్ధరించబడాలి. వాళ్ళకు ఒక మందిరం కట్టబడాలి. వధువు ఎత్తబడిన మరుక్షణం నుండి యూదులకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఎందుకు? రక్షణ పొందడానికి వారికి అవకాశం, మందిరంలో ఆరాధించడానికి అవకాశం, దేవుడిగా కొనియాడడానికి, యేసుక్రీస్తును తెలుసుకోవడానికి వాడికి ఒక అవకాశం రాబోతుంది. దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఛాన్స్. ఒక గొప్ప అవకాశం దేవుని తెలుసుకోవడం. ఏ యేసుక్రీస్తుని అయితే వాళ్ళు చంపారో అదే యేసుక్రీస్తుని రేపు ఆరాధించబోతున్నారు వాళ్ళు. మరి అందుకే అటోన్మెంట్ అంటారు. ప్రాయశ్చిత్త పండుగకు వారిని పిలుస్తున్నాడు దేవుడు. గ్రేట్ అటోన్మెంట్ డే. సో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవన్నీ ఆ మందిరానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిస్తారు. వాళ్ళే అన్ని ఖర్చులు కానీ ప్రతి రాయిని కూడా వాళ్ళు సిద్ధం చేశారు. ఇప్పటికీ అన్ని రెడీగా ఉన్నాయి. ఇజ్రాయేల్ దేవుని గడియారం ప్రకారం అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నా రాకడ తలుపు దగ్గరే, ద్వారం దగ్గరే ఉందన్నాడు. ఆ టైం లైన్ అనేది మనం చూడగలం. సో అంజూరపు చెట్టు చిగురించింది. 77 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఒక తరం ముగించడానికి 80 సంవత్సరాలు ఒక తరం అనుకుంటే, ఆ తరం ముగించడానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కానీ యేసుక్రీస్తు రాకడకు 3 సంవత్సరాలు అక్కర్లేదు. ఆ తరం గతింపదు అన్నాడు. ఎందుకంటే అది తలుపు దగ్గరే, ద్వారం దగ్గరే ఉంది. మత్తయి 24:32 నుంచి 35 వరకు
భూమి ఆకాశములు గతిస్తాయి కానీ నా మాటలు గతింపవు. 35 వచనం, వర్స్ నెంబర్ 35, 24-35. ఈరోజు మనకున్న సూచనలు గమనిస్తే యుద్ధాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, ఇవన్నీ అచ్చము ప్రభు ఏం చెప్పాడు అవన్నీ నెరవేరుతున్నాయి. యెరూషలేము దండల చేత చుట్టబడింది, ఇప్పుడు శత్రువుల చుట్టూ చుట్టబడింది. ఇశ్రాయేలీయులకు వాళ్ళ శక్తి కోల్పోయే స్టేజ్కి వస్తారు. ఒక దినాన యుద్ధాలు చేసి 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 వాళ్ళు క్రీస్తు విరోధికి తమను తాము అప్పగించుకునే దినం రాబోతుంది. ఆ ప్రామిస్ కొరకే క్రీస్తు విరోధిని ఆశ్రయించబోతున్నారు. గతంలో కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ క్రీస్తు విరోధి యాక్సెప్ట్ చేయలేదు. ఇక ముందు ఆ దినం రాబోతుంది. వచ్చినప్పుడు అన్ని దగ్గర పడ్డట్టే లెక్క. మధ్యలో నుండి వధువు తీసుకొనబడబోతుంది. చూడండి, 7 years కవెనెంట్ మధ్యలో బ్రేక్ చేస్తాడు కదా. మధ్యలో ఆ క్రీస్తు విరోధి వారితో యూదులతో చేయబోయే నిబంధన 3.5 సంవత్సరాలకు ఎండ్ చేస్తాడు. అక్కడే క్రీస్తు విరోధి నేనే దేవుడినని అందులో కూర్చోవడం, అక్కడే యూదులందరూ 1,44,000 మంది సపరేట్ అయిపోవడం, అక్కడే థర్డ్ వరల్డ్ వార్ ప్రారంభం కావడం అనేది చూస్తాం. అన్ని అక్కడే జరుగుతాయి. ఆ బ్రేకింగ్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధనను అతిక్రమించడం వల్ల ప్రపంచం అంతా ముగింపుగా వచ్చేస్తుంది, క్లైమాక్స్కి వస్తుంది. ఇవన్నీ కూడా కథలు కావు, స్టోరీస్ కావు, జరగబోయే ప్రవచనాలు ఇవి. బైబిల్ దేవుని వాక్యం, దేవుని మాటలు ఇవి, గాడ్స్ వర్డ్. సంఘ సమాఖ్యలోనికి వీళ్ళందరూ పోతారు, కానీ వధువు మాత్రం పోదు. ఒకవేళ ఎవరైనా ఆ సంఘ సమాఖ్య, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, ఆ కౌన్సిల్ లోపలికి పోవాలి అని అంటే మృగము యొక్క ముద్ర పడుతుంది వాళ్ళ మీద. మృగము యొక్క ముద్ర, క్రీస్తు విరోధి యొక్క ముద్ర 666. ఆ వ్యక్తి పేరు కింద పేరులో ఉన్న సంఖ్య అది. సో 666 మనమైతే ఇష్టపడదు. 666 విడబడిన క్రైస్తవులు అందరూ ఇష్టపడరు. ఇష్టపడని వాళ్ళు, అంగీకరించని వారు హతసాక్షులు అవుతారు. తప్పదు, అదొకటే ఛాన్స్, అదొకటే అవకాశం. రక్షణ పొందిన వాళ్ళు అయినా సరే హతసాక్షులు అయితేనే వాళ్ళు దేవుని రాజ్యం ఉంటుంది. మనం ఈరోజు ఎంతో ఈజీగా తీసుకుంటాం, మన ఇష్టం, నా ఇష్టం, నేను ఎప్పుడైనా వస్తా చర్చికి, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, ఎవరైంది నాకు చెప్పేది అన్నట్టు ఉంటాం. మనం ఎవ్వరు మనకు సలహా ఇవ్వనివ్వం. కానీ దేవుడు సలహా ఇచ్చే దినం వస్తే మాత్రం డేంజర్ ఉంటుంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. ఆ దినం రాకుండా చూసుకోవడం మన పని. జస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేవుని వాక్యం ప్రజలకు బోధించబడుతూనే ఉంటుంది, కానీ విన్న వాక్యానికి లోబడేది మాత్రం వధువు మాత్రమే లోబడుతుంది, వధువు మాత్రమే ఎత్తబడుతుంది. సే హల్లెలూయా. ఎందుకంటే వధువు చాలా ప్రత్యేకంగా ఉండాలి. వధువు ప్రత్యేకంగా ఉండాల్సి ఉన్నది. వధువు చాలా ప్రత్యేకంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రవక్త ఎన్నోసార్లు చెప్పాడు, వధువు ప్రత్యేకంగా ఉంటుంది. వధువు యొక్క స్థానము, వధువు లోకం నుంచి ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? 4వ మందిరము వధువే కాబట్టి. 4th టెంపుల్, 4వ మందిరం. 2 కొరింథీయులు 6:16. 2 Corinthians 6:16. థర్డ్ టెంపుల్ యూదులు కట్టడానికి సిద్ధపడుతున్నటువంటి రాళ్ల మందిరం అది. కానీ ఇక్కడ 4వ మందిరం, 4th టెంపుల్ ఈస్ ద బ్రైడ్. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజల యందురు. మనమే ఆయన ఆలయం, మనమే ఆయన ఇల్లు. దేవుడు వధువులో నివాసం అంటున్నాడు. గూడులు వదిలేశాడు ఆయన, ప్రత్యక్ష గుడారాలు వదిలేశాడు. ప్రత్యక్షంగా వధువు లోపలికి వస్తున్నాడు. గాడ్ ఈస్ లివింగ్ ఇన్ ద బ్రైడ్. ఎస్, అందుకే ఒక వధువు ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది, చాలా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటుంది వధువు అంటే. హల్లెలూయా. వధువును దేవుడు ప్రత్యేకంగా ఉంచడానికి కారణం అదే. షీ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుండి, లోకములో ఉన్న వాటి నుండి, లోక కార్యాల నుంచి వధువు ప్రత్యేకంగా తను తాను గుర్తించుకుంటుంది. హల్లెలూయా.
వధువు తను తాను వేరుపరుచుకుంటుంది. లోకంలో నుంచి తను వేరు చేసుకోవడం అనేది వధువుకు ఉన్నటువంటి ముఖ్య లక్షణం. బ్రైడ్ మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను వాటన్నిటి నుంచి నిన్ను వేరు చేసుకోవాలి. లోక ఆచారాల నుంచి వేరైపోవాలి. లోక పద్ధతుల నుంచి, లోక క్రమము నుంచి నువ్వు వేరైపోవాలి. మనం అనుకుంటాము మనం ఏం చేస్తే తప్పేమిటి, ఏముంది, దేవుడు మనల్ని ఏం చేసినా ఆయన అంగీకరిస్తాడు. దేవునికి క్షమాపణ గల హృదయం ఉన్నది. ఆయన ప్రేమమయుడు, ఆయన క్షమాపణ గలవాడు, ఆయన దయగలవాడు. నిజమే, అన్ని నిజమే. కానీ ఆయన తన వాక్య ప్రకారం పనిచేయవాడు. సే హల్లెలూయా. God is working as per his word. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే పనిచేస్తాడు ఆయన. Come out, my people, come out. నా ప్రజలారు మీరు బయటికి రండి అన్నాడు. ప్రత్యేకంగా ఉండమన్నాడు. ఆ ప్రత్యేకత మనలో చాలా అవసరం. దేవుడు కోరిన ప్రత్యేకత. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంది. వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళకు ఇశ్రాయేలీయులకు మరణమే. ఈరోజు కూడా వాళ్ళందరూ చనిపోతూనే ఉన్నారు. ఇక ముందు కూడా వాళ్ళందరూ చంపబడతారు. అలాగే అయితేనే వాళ్ళ మీద శిక్ష తగ్గిపోతుంది. దేవుడు అంత కఠినాత్ముడా? కాదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తాడు. ఆయన మాట ప్రకారం ఆయన నడుస్తాడు. దేవుడు ఒక మందిరమును తన కొరకు నిర్మించుకుంటున్నాడు. అదే వధువు అని ఒక గొప్ప మందిరం. ఎస్, బ్రైడ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనమే హెబ్రీ 3:6 రాయబడింది, మనమే ఆయన ఇల్లు అని. దేవుని ఇల్లుగా మనం ఉండాలి. 1 కొరింథీ 6:19 రాయబడిన ప్రకారం మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుడు మన లోపల ఉంటే లోకంలో ఉన్నవన్నీ మన చేతికి వస్తాయి. మనం నిజంగా వాక్య ప్రకారం సరిగ్గా ఆ రోజు ప్రత్యక్ష గుడారం దేవుడు చెప్పినట్టుగా చేశారు, నిర్మించాడు. మహిమ లోపలికి దిగి వచ్చింది. ఈ మట్టి ఘట్టంలోనికి మహిమ దిగి రావాలంటే మనం వాక్య ప్రకారం వెళ్ళాలి. వధువుకి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం వధువు వెళ్ళాలి. ఈ వర్తమానం ప్రకారం వెళ్ళాలి. ఈ కాలపు వర్తమానం ఇది ప్రత్యేకమైన వర్తమానం, స్పెషల్ మెసేజ్. ఈ గడియకు, ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానం. దీని ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే 4వ మందిరమైనటువంటి వధువులో దేవుడు నివాసం ఉంటున్నాడు. రాళ్లతో కట్టబడి ఈ మందిరంలో దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు హస్తకృత ఆలయములలో నివాసం ఉన్నాడు. పరిశుద్ధాత్మ రూపంలో ఆయన నీలో నాలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుడు మన లోపల ఉన్నాడు. ఎంత అద్భుతం! ఆకాశ మహాకాశములలో పట్టజాలని దేవుడు సొలొమోను మందిరం ప్రతిష్ఠ చేసేటప్పుడు అన్నాడు ఆ మాట. ఆ ప్రార్థనలో అంటాడు, ఆకాశ మహాకాశములలో పట్టజాలని దేవుడు నీ కొరకు నీ కట్టే మందిరం ఏర్పాటిది అన్నాడు. మనం ఆయనకు మందిరం కట్టలేము. మన హృదయంలో ఆయనకు ఒక మందిరం నిర్మిస్తే చాలు. నీలో మనలో యోహాను 14:17 అన్నాడు, ఆయన మీలో మీతో కూడా నివసించను. దేవుడు మన లోపల ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు స్వాధీనానికి వస్తాయి. మన కంట్రోల్లోకి రావాలి. ఆ విధంగా వధువు సిద్ధపడాలి. వాక్యం నమ్మండి, వాక్య ప్రకారం జీవించండి. మహిమ దానంతటదే దిగి వస్తుంది. ఆ స్థానంలో ఉంచండి వాక్యాన్ని. వాక్యానికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవునికి ఇచ్చే రెస్పెక్ట్ దేవునికి ఇవ్వాలి. దేవుని వాక్యానికి ఒక స్థానం ఉన్నది. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది దేవుని మాట, God's word. ఆ వాక్యాన్ని గౌరవించండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యాన్ని పలకండి. ఆ వాక్యమే మన బలం, మన శక్తి. దేవుని వాక్య ప్రకారం వెళ్ళండి. అన్ని జనుల ప్రకారము కాదు, సంఘ శాఖల ప్రకారము కాదు, వాక్య ప్రకారం వెళ్దాం. వర్తమానమే దాన్ని మనం సరైన మార్గంలో పెట్టింది. వాక్యములో మనం ఎలా ఉండాలో వర్తమానం వచ్చి నేర్పించింది. అంతే. వాక్యం ఎప్పుడూ తీరుగా ఉన్నది, ఒకే విధంగా ఉంది. బైబిల్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్, దాన్ని ఎవరు మార్చలేదు. అయితే దాన్ని సరైన మార్గంలో ఎలా నడవాలో మనకు వర్తమానం వచ్చి బోధించింది. సే ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుల బోధలో మనం ఉండాలని బోధించింది. అపొస్తలుల క్రమంలో కొనసాగాలని బోధిస్తుంది వర్తమానం. ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద స్క్రిప్చర్స్.
ప్రవక్తలు అపొస్తలులు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం ఈరోజు. మన పునాది మామూలు పునాది కాదు, ఇది అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఇంకెవరు ఏ పునాది కొత్త పునాది వేయాల్సిన పని లేదు. చాలా పునాదులు పడ్డాయి, కానీ అంత్యకాల వర్తమానం అనే ఈ పునాది ఒక స్థిరమైన బండ లాంటి పునాది. ఈ బండ మీద వధువు సిద్ధపడుతుంది. ప్రత్యక్షత అనే ఈ బండ మీద వధువు కట్టబడుతుంది. ఎస్, బ్రైడ్ హ్యాస్ రెవల్యూషన్. వధువుకు ప్రత్యక్షత ఉన్నది. స్టిమ్యులేషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ రెవల్యూషన్ అయితే చాలా ఉంది. స్టిమ్యులేషన్ అంటే ఉత్తేజం, ఉజ్జీవం, సైలెన్స్, మోర్ సైలెన్స్. చాలా సైలెంట్ గా ఉంటే అది రివైవల్ అనుకుంటాం మనం. ఉజ్జీవం అనేది సైలెన్స్ లో లేదు. గట్టిగా అరిస్తేనే ఉజ్జీవం, మౌనంగా ఉంటే ఉజ్జీవం కాదు. ఇంకా అర్థం కాలేదా? హల్లెలూయా. రెవల్యూషన్, స్టిమ్యులేషన్, సెపరేషన్. ప్రత్యక్షత, ఉత్తేజము, తర్వాత నిన్ను వేరుగా ప్రత్యేకిస్తుంది. ఆ ప్రత్యేకత వధువులో మాత్రం కనబడుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు వధువు, ఏ సంఘంలోనైనా ఉండొచ్చు. వధువు వధువులాగే ఉంటుంది ఎక్కడున్నా. బంగారం బంగారం లాగే ఉంటుంది ఎక్కడున్నా. గోధుమ గింజే ఎక్కడున్నా సరే. బ్రైడ్ హ్యాస్ స్పెషల్ స్టేటస్. సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద టెంపుల్ ఆఫ్ గాడ్. బ్రైడ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వధువే దేవుని యొక్క ఆలయం. లోకములు ఎవ్వరూ అలా ఆలయంగా ఉండలేరు. వధువులు మాత్రమే దేవుడు నివాసం ఉంటాడు. ప్రతి స్థలము, చాలా స్థలాలు ఉన్నాయి లోకంలో. ఎన్నో మత సంఘాలు, మత సంస్థలు ఉన్నాయి. ఎన్నో ఆరాధన స్థలాలు ఉన్నాయి. బట్ ద గాడ్స్ చోజన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇస్ జీసస్ క్రైస్ట్. అట్ ద సేమ్ టైం గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఇస్ ద బ్రైడ్. దేవుని ఆరాధించే ఒకే ఒక స్థలం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామములోనే ఆరాధన జరగాలి. అలాగే దేవుడి నివాసం ఉండే ఒకే ఒక స్థలం వధువు. వధువు అంటే నీలో దేవుడు ఉన్నాడని అర్థం. నీరోజు నాలో, నీలో, మనలో దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక వధువులోనే ఉన్నాడు. సంఘముతో ఉన్నాడు, కానీ వధువులో ఉన్నాడు. గాడ్ విత్ పీపుల్, గాడ్ విత్ ఇన్ పీపుల్. మనతో ఉండడం వేరు, మనలో ఉండడం వేరు. ఆయన నీలో, నీతో కూడా ఉన్నాడు. దట్ ఈస్ హోలీ గోస్ట్. ఆ పరిశుద్ధాత్మ రూపంలో యేసుక్రీస్తు మనలో, మనతో కూడా ఉన్నాడు. అయితే మనమే దేవుని ఆలయం, ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎబ్రీ 3:6 రాయబడిన ప్రకారం మనమే దేవుని ఇల్లు, మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఈ ఆలయం పరిశుభ్రంగా ఉండాలి. ఈ ఆలయంలో పరిశుద్ధత అనేది కావాలి. ఈ ఆలయంలో ఆరాధన జరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆలయంలో ప్రార్థనలు జరగాలి. ఈ ఆలయంలో ఆరాధన జరగాలి. ఈ ఆలయం నుండి ధూపం వెళ్ళాలి, సింహాసనాన్ని తాకాలి. సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వధువు దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేవుడి వాక్యం దీవించును గాక. తలలు వంచుదాం. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. బ్రైడ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వధువులో దేవుడు నివాసం ఉంటున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు, తరతరాలు. వధువు క్రీస్తులో, క్రీస్తు వధువులో ఉన్నది. ద థర్డ్ టెంపుల్ కట్టడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, సిద్ధపడుతున్నారు. కానీ 4th టెంపుల్ కట్టడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానం ఎంత గొప్పది. కాలములు, సమయములు నీ స్వాధీనంలో ఉన్నాయి. 3rd టెంపుల్ కట్టడానికి ఆ కాలం నిర్ణయించబడింది. కానీ దానికంటే ముందుగా వధువు ఎత్తపడవలసింది కనుక ఎత్తపడి కొరకు సిద్ధపరచండి. మా సంఘాన్ని సిద్ధపరచండి. మేము ఎవరు కూడా తప్పిపోకుండా సహాయం చేయండి. ఏ చిన్నప్పటికి కూడా తప్పిపోవద్దు ఆయన. వధువు మాత్రమే ఎత్తబడుతుంది కనుక, వధువు మాత్రమే వర్తమానం ఇవ్వబడింది కనుక, వధువు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది కనుక, వధువు మాత్రమే నిన్ను సరిగా ఆరాధిస్తుంది కనుక, ఆ సరైన ఆరాధన క్రమం పరిపూర్ణ మానవుని యొక్క స్వరూప వధువులో కనబడినట్లు సహాయం చేయండి. నోటి మాటలు కానీ, క్రియలలో కానీ తప్పిపోకుండా, స్వార్థము లేకుండా నిస్వార్థమైన వధువుగా జీవించడానికి సహాయం చేయండి. ఒక పరిపూర్ణమైన, పరిశుద్ధమైన వధువుగా సిద్ధపరచండి. లోపము లేని, మచ్చ లేని,
సాత్వికము, దీన మనసు కలిగిన, ఓ జీసస్ హల్లెలూయా, క్రీస్తు యేసు కలిగిన మనసునే కలిగిందుము గాక. ప్రభువా, నీకున్న మనసు మాకు ఇవ్వండి నాయన. నీ స్వభావం మాలో కలగజేయండి, నీ స్వరూపం మాలో చెక్కండి దేవా. నీ స్వరూపం మాలోనికి వచ్చినట్లు సహాయం చేయండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. మీ ఆత్మ మమ్మను ఒక పరిపూర్ణమైన వధువుగా సిద్ధపరచును గాక, దేవుని మందిరముగా సిద్ధపరచును గాక, టెంపుల్ ఆఫ్ గాడ్ గా సిద్ధపరచును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, అయిన సన్నిధి, సమాధానం వధువుగా దేవునికి నివాస స్థలంగా సిద్ధపడుతున్నటువంటి మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాబడి పర్యంతము తోడైనగాక. ఆమేన్.